హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే యామిని చాలా సంతోషంగా పెళ్లి కార్డ్ తెచ్చి రాజుకు చూపిస్తుంది. కానీ రాజేమో ఫేస్ అంతా డల్‌గా పెడతాడు. అందుకు యామిని "ఏం బావ పెళ్లి కార్డ్ నచ్చలేదా? ఎందుకలా ఉన్నావు?" అనగానే రాజు "ఏమీ లేదు" అంటాడు. అందుకు యామిని "ఏమో బావ నీ మొహంలో సంతోషమే కనిపించడం లేదు. నాతో టైమ్ స్పెండ్ చేయడం లేదు. కొన్ని రోజుల నుండి కొంచెం బిజీగా ఉంటున్నావు. నాకేమీ అర్థం కావడం లేదు. నాకు నువ్వంటే ప్రాణం బావ. నువ్వు ఏం చేసినా పర్వాలేదులే" అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉంటే స్వప్న, అప్పు, కళ్యాణ్, అపర్ణ అందరూ కావ్యని రాజ్‌కి గతం గుర్తు చేసే ప్రయత్నం చేద్దాము అని చెప్పి ఒప్పిస్తారు. తర్వాత అందరూ కలిసి రాజ్ ఫ్రెండ్స్‌ని గెట్ టుగెదర్ చేద్దాము. అప్పుడు రిసార్ట్స్‌లో ఏర్పాటు చేద్దాము. అక్కడ ఆల్రెడీ ఫంక్షన్ ఉంది కదా! అని చెప్పి 2 డేస్ టైమ్ స్పెండ్ చేసేలా చేద్దాము అని చెప్పి అనుకుంటారు. ఇది ఇలా ఉండగా రాజ్‌ని ఎలా ఒప్పించాలో అని టెన్షన్ పడుతూ ఉంటారు. అంతలో రాజేమో పెళ్లి కార్డ్ చూసి బాధపడుతూ, "ఈ పెళ్లి వలన నాకు ఏమి సాటిస్ఫై లేదు. కళావతితో ఉంటే హ్యాపీగా ఉంటుంది. మనసు విప్పి తనతో మాట్లాడాలి. అసలు నేనెవరు ఏంటో తెలుసుకోవాలి. తనెవరో ఏంటో కనుక్కోవాలి" అని చెప్పి రాజ్‌కి ఆహ్, కళావతికి ఫోను చేయబోతాడు. ఆల్రెడీ రాజ్‌కే ఫోను చేయాలనుకుంటున్న కావ్య, రాజ్ ఫోను రాగానే సంతోషంగా ఫోను లిఫ్ట్ చేసి, నేను బిజీ అనగానే ఏమి అని అడగగానే, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ చేస్తున్నాము. అందరిని ఆహ్వానిస్తున్నాను. అందువల్ల బిజీగా ఉన్నాను అని చెప్పి రాజ్‌తో అంటుంది. అంతలో రాజు "నేను కూడా నీ ఫ్రెండ్‌నే కదా! నన్ను ఇన్వైట్ చేయవా? నేను వస్తున్నాను అంతే" అని చెప్పి పెట్టేస్తాడు. అందుకు అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగు లగేజ్‌తో హాల్లోకి వచ్చిన రాజుని చూసిన యామిని "ఎక్కడికి బావా? మనం కార్డ్స్ పంచడానికి వెళ్ళాలి కదా!" అంటుంది. అందుకు రాజు "సారీ యామిని, నేను మర్చిపోయాను. కొంచెం పనుంది. చెప్పడం కూడా మర్చిపోయాను" అని చెప్పి అంటాడు. అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత కావ్యకి యామిని ఫోను చేసి "ఎందుకు కావ్య ఇలా చేస్తున్నావు? నువ్వనుకున్నది ఏది జరగనివ్వను" అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. అందుకు కావ్య కూడా "ప్రతిసారి నీ ఆటలు సాగవు" అని చెప్పి కావ్య కూడా తనకి వార్నింగ్ ఇచ్చి పెట్టేస్తుంది. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో కావ్య రిసార్ట్‌కి బయలుదేరుతుంటే రాహుల్, రుద్రాని వచ్చి "ఎక్కడికి వెళ్తున్నట్టు?" అని చెప్పి అడుగుతారు. అందుకు కావ్య "నేను పార్టీకి వెళ్తున్నా" అని చెప్పి వెళ్ళిపోతుంది. అంతటితోటి అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో రిసార్ట్‌లో రాజుకి గతం గుర్తుకు వస్తుందా? లేదా? అనేది రేపు చూద్దాము. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.